కఠినమైన వాడు తన యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా నడుచుకుంటే మనిషి. దేవుడి ప్రేమమయుడు అనుకుంటున్నావు, ఆ ప్రేమ నీకు అర్థం కాకుంటే నిర్లక్ష్యంతో నువ్వు చూస్తాడు కొంతకాలం. తర్వాత ఏమవుతుందో తెలుసా, ఈ కొరాహు సంబంధులు భూమి నెరవిడిచి ఎలా కప్పేశాడో భూమిలో, అలాగనే ప్రేమైనటువంటి దేవుని వరలారా, దేవుడు కూడా మనల్ని కూడా క్షమించడు, మనని కూడా పాడు చేస్తాడు. కుటుంబాలు మీకు మీరే పాడు చేసుకుంటారు ఎదురు తిరిగితే, దేవుని వాక్యాన్ని ఆలోచన చేయలేకుంటే, సంఘాన్ని సరిగా మీరు పట్టించుకోకపోతే. కనుక ఇంకో మాటను చూద్దాం. అలాగనే అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 11వ వచనంలో కూడా సంఘాన్ని పాడు చేసిన వారిని కనిపిస్తారు మనకు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 11వ వచనం ప్రియులరా చూద్దాం. సంఘమంతటికి ఈ సంగతులు విన్న వారందరికీ మిగుల భయం, మామూలు భయం కాదు, మిగుల భయం. ఏం కలిగింది? భయం. అంత మిగుల భయం, ఎక్కువ భయం. మిగుల భయం అంటే ఎంత? ఎక్కువ భయం అని అర్థం. కనుక ఏ సంగతులు విన్నప్పుడు వాళ్ళు ఏమిన్నారు అని మనం ఆలోచన చేస్తే, ప్రేమైనటువంటి దేవుని వారలారా, అక్కడ వీళ్ళు ఏం చేశారంటే, అననీయ సఫేరా వీరిద్దరు ఏం చేశారు? వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? వీరి యొక్క ఒక్క మాట చూద్దాం. ఈ వచనాన్ని ఇలానే పెట్టుకోండి. ఇంకో మాటను చూద్దాం. అది అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 32వ వచనాన్ని చూడండి. విశ్వసించిన వారందరూ 4వ అధ్యాయంలో మనకి ఇది కనిపిస్తుంది. 5వ అధ్యాయంలో అననీయ సఫేరదు కనిపిస్తుంది. ఇక్కడ 4:32లో ఏమంటున్నాడు? విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారయుండి ఎవడును తనకు కలిగి ఉన్న వాటిలో ఏదియో తనదని అనుకొనలేదంట. మనకిలా ఉందా? ఎంత గొప్ప మాట అండి ఈ మాట, దేవుడు రాయించిన మాట. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, అంటే సంఘముగా కూడి, ఏదియో తనకున్నది తనదని అనుకోలేదు. మనందరిది అంత అన్నారు వాళ్ళు. మన ఇల్లు అన్నారు. మీరేమంటారు? మీ ఇల్లు, మా ఇల్లు, మా సేను, మా ధనం, మా బంగారు. అర్థమైందా? కుల విపక్షలు, వాళ్ళది ఈ కులం, క్రైస్తవులు నమ్మిన